హాయ్ అండి అందరికీ. ఇదిగోండి ఇదొచ్చేసి మండే వ్లాగ్ అనమాట. సో, మండే రోజు నేను మార్నింగ్ ఏ విధంగా వంట చేశాను, ఏమేమి స్పెషల్ చేశాను అనేసి అయితే చూపిస్తున్నానండి. సో, ఇంకా ఏకాదశి పనులైతే స్టార్ట్ అయిపోయాయండి. తొలి ఏకాదశి అయితే వచ్చేస్తుంది కదా! సో, దానికి సంబంధించిన కొన్ని పనులైతే మేమైతే ఇంట్లో చేసుకున్నామనమాట. సో, అవన్నీ ఈ వ్లాగ్‌లో అయితే చూపిస్తున్నానండి. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. సో, లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్‌తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తది. అలానే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, చూస్తున్నారు కదండీ! మండే రోజు మార్నింగే ఇంకా మా ఇంట్లో అయితే మా ఆయనకి, మా రీతుకైతే చాలా ఫీవర్ వచ్చిందనమాట. సో, ఫీవర్ వల్ల ఏం తింటలేరనేసి, ఏం తింటారా అనేసి నేను నైటే అడిగాననమాట. సో, నైట్ అడిగితే ఇంకా వడ అయితే అడిగాడండి మా హస్బెండ్ అయితే. సో, తన కోసం అయితే నేను పప్పు అయితే నైటే నానబెట్టేసి ఉంచానండి. ఇంకా మార్నింగ్ రుబ్బేస్తున్నాను. సో, ఇంకా అలానే మొన్న రుబ్బిబెట్టిన ఇడ్లీ పిండి, అలానే దోస పిండి అలానే ఉందండి ఫ్రిడ్జ్‌లో అయితే. సో, అది కొంచెం, ఇది కొంచెం ఇంకా టిఫిన్ లాగైతే చేసేసాననమాట. సో, చూస్తున్నారు కదండీ! నేనైతే పొద్దున లేవగానే ఇంకా ఫస్ట్ అయితే నేను పప్పు రుబ్బేసానండి. పప్పు మిక్సీ చేసిన తర్వాత ఇంకా దాంట్లోకైతే కొంచెం బొంబాయి రవ్వ, అలానే కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసి ఇంకా సాల్టు వేసేస్తున్నానండి. సోడా అయితే వేయలేదు. సో, ఇవన్నీ కలిపేసిన తర్వాత ఈ పిండినైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఒక 15 నిమిషాలు నానితే వడలైతే చక్కగా వస్తాయండి. సో, ఇలాంటి ప్రాసెస్ మార్నింగ్ ఉండొద్దు అనుకుంటే ఈవినింగే అంటే ఒకరోజు ముందే నైటే పప్పు రుబ్బేసి పెట్టేస్తే మాత్రం మంచిగా నానిపోతదండి. సో, నేను మార్నింగే రుబ్బి పెట్టాను కాబట్టి ఇంకా కొంచెం ఒక 15 నిమిషాలైతే పక్కన పెట్టేసుకుంటున్నా అనమాట. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలిపి పెట్టేస్తున్నానండి. సో, ఈరోజు అంటే మండే రోజు మా టిఫిన్స్ అయితే 4 రకాలైతే చేశానండి. సో, పిల్లల కోసం, మా వారి కోసం, మా కోసం, అందరి కోసం అనేసి కొంచెం కొంచెం చేశాననమాట. సో, మా వారైతే వడ తింటా అన్నాడు కాబట్టి ఒక ఒక 6, 7 వడలయ్యేటట్టయితే చేశానండి. సో, అందరికీ ఒక 2, 2 వడలన్నట్టుగా చేశాననమాట. అలానే ఇంకా కొంచెం ఇడ్లీ బ్యాటరు, దోస బ్యాటర్ ఉంది కాబట్టి వాటితో ఒక 2, 2 దోసలు, అలానే ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉండేనండి. సో, దాంతో కూడా ఇడ్లీలైతే వేసేసాను. ఇంకా అభి అయితే స్కూల్‌కి వెళ్తున్నాడు కాబట్టి రితుకైతే ఫీవర్ వచ్చింది కదా! సో, తననైతే పంపించలేదండి. ఇంకా అభి ఒక్కడే వెళ్తున్నాడు కాబట్టి వాడి కోసం అయితే నేను టమాటా రైస్ అనేది చేశానండి లంచ్‌లోకనేసి. సో, ఇక్కడ చూడండి నేనైతే ఈ అన్ని టిఫిన్స్‌లో కలిపి నేనైతే పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి. సో, పల్లీలు, కొంచెం పుట్నాలు, అలానే కొన్ని పచ్చిమిర్చి, టమాటా వేసి అయితే నేను చట్నీ అయితే చేసేస్తున్నా అనమాట. సో, ఇలా ఉంటదండి మార్నింగ్ హడావిడి అయితే మామూలుగా ఉండదనమాట. సో, అందుకే ఏదున్నా నేను నైటే ప్రిపరేషన్ అయితే చేసి పెట్టేసుకుంటా అనమాట. సో, చూస్తున్నారు కదండీ! వాళ్ళకి ఫీవర్ వచ్చిందనేసి ఒక్క రోజులో ఇన్ని టిఫిన్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో, వాళ్ళకి కావాల్సింది ప్రతి ఒక్కటి అడిగేసి నేనైతే చేసి పెట్టేశానండి. ఇంకా వాళ్ళు తింటారేమో అనుకున్నాను. కానీ అస్సలు తినలేదండి. ఇంకా నేను ఎంత చేసినా వేస్టే అన్నట్టు అనిపించిందనమాట. సో, కొంచెం కొంచెం తిన్నారు మామూలుగా. ఇంకా అంత ఫీవర్ వచ్చిందనమాట. సో, ఏం తినలేకపోయారండి. ఇంకా నా వంతు ప్రయత్నం అయితే చేసి నేనైతే వంటలైతే చేసేసానండి. సో, ఇంకా ఈ పల్లి చట్నీ కోసం అయితే ప్రిపరేషన్ మొత్తం చేసేసి అయితే పెట్టేశానండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుంటా అనమాట. సో, ఇలా ఇన్ని వంటలు చేస్తున్నప్పుడు కొంచెమన్నా టీ తాగి బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా టీ అయితే పక్కన పెట్టేస్తానండి. సో, ఇంకో స్టవ్ పైన అయితే ఇంకా టీ కోసం అయితే పెట్టేశానమాట. సో, పాలు వేడయ్యే లోపు నేనైతే ఈ టిఫిన్ కోసం అనేసి, అలానే ఇడ్లీ కోసం అనేసి నేనైతే ఇవన్నీ రెడీ చేస్తున్నానండి. సో, చూస్తున్నారు కదండీ! ఇడ్లీ పిండి, అలానే దోస పిండి నేను ఆల్రెడీ ఒక 10 అంటే వారం రోజులైతే అయిందండి నేను మిక్సీ పట్టి. సో, ఆ పిండి అలానే కొంచెం మిగిలిపోయిందనమాట. సో, ఆ పిండిని కూడా ఇప్పుడు యూజ్ చేసేస్తే అయిపోతుంది కదా! వాళ్ళకి ఏది కావాలంటే అది తినేస్తారు అన్నట్టుగా కొంచెం కొంచెం పిండి ఉంది కాబట్టి సరిపోతుంది అన్ని టిఫిన్స్ ఏదైనా సరే వాళ్ళకి నచ్చింది ఒక 2, 2 తింటారులే అనేసి నేనైతే అవి కూడా చేసేసానండి. ఇంకా మార్నింగ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది కదండి హడావిడి ఎంతైనా. సో, నాకైతే ఇడ్లీ బ్యాటర్ కానీ ఇంకా దోశ బ్యాటర్ కానీ మొత్తం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డే కావాలి కాబట్టి నేనైతే మళ్ళీ అవైతే ప్రిపరేషన్ అయితే రాత్రికి చేసి అయితే పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. సో, ఇలా ఉంటుందండి మార్నింగ్ హడావిడి అయితే. ఇంకా ఇన్ని టిఫిన్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువే పట్టిందండి నాకైతే. ఇంకా పిల్లలకి ఎలాగో ఫీవర్ వస్తుంది అనేసి
నేనైతే ఇంట్లోనే ఉండిపోయానండి. షాప్‌కి కూడా వెళ్ళలేదనమాట. అభినైతే స్కూల్‌కి పంపించేసాను. ఇంకా రీతుని చూసుకుంటూ ఇంకా ఇంట్లోనే నేను అయితే ఉన్నాననమాట. సో, ఇలా ఉంటుందండి. ఇంకా వాళ్ళకు హెల్త్ బాలేకపోతే గానీ, ఇంట్లో పనులుంటే గానీ, ఇన్ని పనులైతే ఒక్కటేసారి నెత్తి మీద పడిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా కంటికి ఏదో ఒక పని కనిపిస్తూ ఉంటదనమాట. సో, అవన్నీ చేస్తూ ఉండాలి అనిపిస్తూనే ఉంటది. ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటే ఇంకా అయిపోయిన ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది కదండీ. సో, ఎలాగో ఏకాదశి అయితే వస్తుందండి. సో, 2 డేస్ తర్వాత అందుకే నేనైతే ఇంట్లో కనీసం అసలు బూజు కూడా తీసుకోలేదనమాట. సో, బూజు దులిపేద్దాం ఈరోజు మళ్ళీ ట్యూస్డే అసలు వీలు కాదు దులపొద్దనేసి నేనైతే ఇంకా అనుకున్నాననమాట. సో, నేను టిఫిన్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా టైం పట్టిందనమాట. సో, అందుకే మా వారైతే నేను తీసేస్తా మెల్లగా అని చెప్తే తనైతే ఇంకా బూజు దులిపేశాడనమాట. సో, తను ఆ వర్క్ చేస్తునే లోపు నేనైతే ఇక్కడ టిఫిన్స్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా పాలైతే వేడైపోయాననమాట. సో, పాలు వేడి చేసేసి నేనైతే కాఫీ పెట్టుకున్నానండి. సో, కొంచెం అలా బ్రేక్ తీసుకొని కొద్దిసేపు అలా బయట కూర్చొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా 2 స్టవ్ల పైన 2 దిక్కులైతే పెట్టేస్తానండి. ఒక సైడ్ అయితే నేను ఇడ్లీ పెట్టేసాననమాట. ఇంకో సైడ్ అయితే ఇంకా చట్నీ కోసం అయితే పోపు వేస్తున్నానండి. సో, చట్నీ కూడా చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. ఇంకా వాళ్ళకంతా ఫీవర్ ఉంది కాబట్టే వాళ్ళు కొంచెం కొంచెం అయితే తిన్నారండి. ఏదో అలా ఒక వడ, ఇంకొక దోస అలా తిన్నారనమాట. సో, ఇడ్లీలు కానీ, దోస కానీ, వడ కానీ చాలా మిగిలిపోయిందండి. అసలు తినలేరనమాట. సో, నేను చేయడం కూడా కొద్దిగానే చేశాను. వాళ్ళెక్కడ తింటారో లేదో అనేసి అన్ని రకాలు చేస్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని చేశాననమాట. సో, ఇంకా టమాటా రైస్ అయితే మా రీతు అయితే అస్సలు తినలేదండి. సో, అభి కోసం ఎలాగో టమాటా రైస్ చేస్తున్నాను కదా, కొంచెం ఎక్కువ చేస్తే రీతు కూడా తింటదనేసి వాళ్ళిద్దరి కోసం అయితే కొంచెం ఎక్కువే చేశానండి. సో, ఇన్ని టిఫిన్స్‌లో అసలు ఏం తినకుండా మా రీతు అయితే కొంచెం టమాటా రైస్ అనేది తిన్నదనమాట. సో, ఇంకా అలా జరిగిందండి మండే వ్లాగ్ అయితే మొత్తము. ఇంకా చూసారు కదా, ఒక సైడ్ అయితే చట్నీ పోపు పెట్టేసాను అయిపోయింది. ఇంకో సైడ్ అయితే ఇడ్లీ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అయితే నేనైతే వడల కోసం ఇంకా కడాయి పెట్టేసి వేడి వేడి నూనెలో అయితే ఇలా వడలు వేసేసుకుంటున్నానండి. చిన్నగా ఉంటే ఏంటంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది. అదే పెద్దవి వేస్తే కనుక ఏదో 1, 2 తిన్నా సరిపోతాయి అన్నమాట. సో, అందుకే నేను పెద్ద పెద్ద వడలు అయితే కొన్ని వేసేసానండి. ఇంకొంచెం పిండి అయితే నాకు మిగిలిపోయింది కాబట్టి అది నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది బ్రేక్ఫాస్ట్కి అనేసి నేనైతే పెట్టేశానండి ఫ్రిడ్జ్లోనే. సో, ఏదైనా సరే మనం టిఫిన్ చేసేటప్పుడు సాల్ట్ వేయకుండా మనం ఏదైనా ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి, వడ కానీ ఏదైనా సరే మనం అవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. సో, అలా వాటర్ వేయకుండా, సాల్ట్ వేయకుండా కొంచెం తీసి పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇంట్లో అయితే పండగ పనులైతే అన్నీ అలానే ఉండిపోయాయండి. అసలు మేము ఏది చేసుకోలేదన్నమాట. డైలీ షాప్కి వెళ్ళడం, ఇంకా మా వారికి ఫీవరు, పిల్లలకి ఫీవరు, అసలు ఏది మనసుకు తోచలేదన్నమాట. ఏ పనులైతే స్టార్ట్ చేసుకోలేనండి. ఇంకా కొంచెం నేను ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత బూజు దులిపేద్దాం అనుకున్నానమాట. సో, అంతలోపు మా ఆయన అయితే ఇంకా నేను నెమ్మదిగా చేసేస్తా ఈ పని, నువ్వు టిఫిన్స్ అయితే రెడీ చేసే అని చెప్తే నేను తొందరగా టిఫిన్ చేసి ఇంకా అభిని అయితే రెడీ చేసేసానండి. ఇంకా రీతుని టానిక్లు వేయడం కానీ, తనను చూసుకోవడం కానీ దాంతోనే సరిపోయిందనమాట నాకైతే. ఇంకా ఇలా బూజు దులిపేసి పెట్టేశానండి. నెక్స్ట్ డే ఎలాగో ఇంకా మొత్తం ఇల్లంతా కడిగేస్తాను కదా, అప్పుడు ఎలాగో నీట్గా చేసేయచ్చు అనేసి నేనైతే ఆ రోజు వర్క్ అంతా ఏం పెట్టుకోలేదండి. సో, ఇలా జరిగిందనమాట మండే మార్నింగ్ వ్లాగ్ అయితే. సో, ఇదండి. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.